దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి మరి యెషయా రాసిన గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం నుంచి కొద్ది మాటలు చదువుకుందాం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి, నదివెలే సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. అమ్మో, ఎంత గొప్ప మాట అండి. నది ప్రవాహం వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జలప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకన ఎత్తుకొనబడదురు. అమ్మో యేసయ్యా నీకు స్తోత్రం. ఎందుకు ఇంత గొప్ప వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు నాకు ఇప్పుడు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆలకించండి, నది వలె సమాధానము మరి ఆమె యొద్ద కంటే మన యొద్దకే వస్తుందట, మన యొద్దకు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. మనకి ఎంతమంది శత్రువులు ఉన్నాను కూడా ఆ శత్రువులందరూ మిత్రులుగా మార్చే దేవుడు మనకి ఉన్నాడు. ఆ ఒడ్డు మీద అంటే ఆ యొక్క నది ఒడ్డు మీద పొర్లిపారేటటువంటి జలప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేస్తాడు. దేన్ని? సమాధానంలో మన దగ్గరికి వచ్చేటట్లు చేస్తాడు. మీరు చంకర ఎత్తుకొనబడుదురు, మోకాళ్ళ మీద ఆడింపబడదురు. హల్లెలూయా. మరి చంకర ఎత్తుకొనబడతాము, ఆయన మోకాళ్ళ మీద మనము ఆడింపబడతాము. ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. హల్లెలూయా. ఒకరి తల్లి మిమ్మును ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను అంటున్నాడు. యెరూషలేములోనే వారు ఆదరింపబడతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇవాళ 10 నిమిషాల వాక్యోపదేశంలో మరి యూట్యూబ్లో పెట్టాను. మరి యెరూషలేము అంతా నేను చూసి వచ్చాను. ఇవాళ నేను చెప్తున్న సాక్ష్యాన్ని కూడా చెప్పానండి. అది కూడా దయచేసి వినండి. 10 నిమిషాలది ఎలా తిరిగానో, నా ఆత్మను ఎక్కడెక్కడ తీసుకెళ్ళిపోయాడు దేవుడు, ఎన్ని చూపించి తీసుకొచ్చాడు. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉందండి. దేవునికి స్తోత్రం. మరి మోకాళ్ళ మీద ఆడింపబడతాము, చంకర ఎత్తుకొని పడతాము. ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరి తల్లి ఆదరించినట్లు మనకు తల్లి అయి తండ్రి అయి ఆయనే మనల్ని ఆదరించేవాడై ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. యెరూషలేములోనే మీరు ఆదరింపబడిదురు. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డివలే బలియును. హల్లెలూయా. మీరు చూడగా అంటే మనం చూస్తున్నట్లయితే మన హృదయాలు చాలా ఉల్లసిస్తాయి, అంటే ఆనందంతో నిండిపోతాయి. అదేవిధంగా మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. అబ్బా, లేత గడ్డి వలె ఎంత అందంగా ఉంటుందండి. లేత గడ్డి, ఆ గడ్డి వలె మన ఎముకలన్నీ కూడా బలుస్తాయట. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. హల్లెలూయా. ఆయన సేవ చేస్తున్న వారికి ఎంత గొప్ప కృపను మేలు దాచి ఉంచాడో చూడండి. మరి యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరుస్తాడు. ఆయన హస్తబలాన్ని ఆయన సేవకుల ఎడల మరి బయలుపరుస్తాడు దేవునికి కనపరుస్తాడండి. హల్లెలూయా. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ఆయన తన శత్రువుల ఎడల కోపమును చూపే దేవుడై ఉన్నాడు. ఎంత గొప్ప మహిమ గల దేవుడండి.